ప్రాణాయామాలలో భ్రమరి ప్రాణాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందు బెనిఫిట్ రిచువల్ డివోషనల్ యోగా క్లాస్కి స్వాగతం. నా పేరు హేమలత. సింపుల్ యోగాసనాస్లో మనం ఇప్పుడు భ్రమరి ప్రాణాయామ ఎలా చేయాలి, భ్రమరి ప్రాణాయామ వలన బెనిఫిట్ ఏంటి, భ్రమరి ప్రాణాయామ ఎవరు చేయకూడదు, భ్రమరి ప్రాణాయామ ఎప్పుడు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. బెనిఫిట్స్ ఏంటి అంటే, భ్రమరి ప్రాణాయామ చేయడం వలన మనకి ధారణా శక్తి పెరుగుతుంది, మతిమరుపు తగ్గుతుంది, అలాగే ఇయర్స్ బాగా వినపడతాయి. భ్రమరి అంటే భ్రమరము తెలుసు కదా, తుమ్మెద ఎలా అంటుందో అని కానీ ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని భ్రమరి జూంకారం అని అంటాం. బంబుల్ బీ అని కూడా అంటాం. ఈ ప్రాణాయామాన్ని బంబుల్ బీ ప్రాణాయామ అని లేదా భ్రమరి ప్రాణాయామ అని. ఇప్పుడు ఎలా చేయాలి, చేసేదానికంటే ముందు ఎలా కూర్చోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఇలా క్రాస్ లెగ్డ్ పొజిషన్ అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో, మీకు ఏ ఆసనం వస్తే అలా సుఖాసనంలో కూర్చొని, తర్వాత కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో స్పైన్ స్ట్రైట్గా ఉండేటట్టు కూర్చోవాలి. మైండ్ కామ్ అయ్యే వరకు కూర్చొని మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ జస్ట్ శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూల్గా కూర్చున్న తర్వాత స్పైన్ స్ట్రైట్గా ఉందా, బాడీ కంఫర్టబుల్గా ఉందా లేదా చెక్ చేసుకొని జస్ట్ హమ్మింగ్ సౌండ్ ఇన్హేల్ చేయాలి. ఎక్సేల్ చేసేటప్పుడు మెడ వెనుక భాగం నుంచి సౌండ్ వచ్చే విధంగా అనే సౌండ్తో ఎక్సేల్ చేయాలి. అప్పుడు మీరు చెవు లిడ్స్ ఈ చూపుడు వేలుతో మూసినా పర్వాలేదు. ఇలా థంబ్ ఫింగర్ ఉంది కదా, జస్ట్ ఈ ఇయర్ని జస్ట్ ఇక్కడ లిడ్స్ ఉంటాయి కదా, దీంతో ఇలా క్లోజ్ చేయాలి. ఇట్లా లైట్గా ప్రెస్ చేయకూడదు, చెవులని ప్రెస్ చేయకూడదు, జస్ట్ క్లోజ్ చేయాలి. లేదా మీరు వేళ్ళు చెవుల రంధ్రాలకి అడ్డం పెట్టుకుంటే చాలు, బయట సౌండ్ వినపడకుండా చేసుకోవడం. అలాగే ఐస్ క్లోజ్ చేయాలి, అంటే ఏ డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండకుండా, డిస్కంఫర్ట్ ఉండకుండా ఐస్ కూడా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఐస్ ఓపెన్ చేసి మీకు చేసి చూపిస్తాను. ఇన్హేల్, ఎక్సేల్లో అనే సౌండ్ రావాలి. ఓకే, ఇప్పుడు ఇన్హేల్, ఇలా చెవు క్లోజ్ చేసి ఎక్సేల్. Inhale, exhalation. ఇలా ఇన్హేల్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే చెవులు కొంచెం ఓపెన్ చేసుకొని, ఇక్కడ చేతులు ఇలాగే పెట్టుకొని చెవులు కొంచెం ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్సేల్ చేసేటప్పుడు చెవులు క్లోజ్ చేసి ఆ హమ్మింగ్ సౌండ్ని బాడీ అంతా వైబ్రేషన్ వస్తుందా లేదా అనేది గమనించుకుంటూ ఉండండి. ఇలా ఈ నోస్ నుంచే ఎక్సేల్ చేయాలి, కానీ ఫీలింగ్ వచ్చేసి మెడ వెనుక భాగం నుంచి శ్వాసని వదులుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతుంటే తర్వాత మనము మెడ వెనుక భాగం నుంచే శ్వాసని వదిలేస్తాం కొద్ది రోజులు ప్రాక్టీస్ తర్వాత. ఓకే, చూడండి. ఇన్హేల్, ఎక్సేల్, inhale,
ఎక్సలేషన్. ఇలా 2-3 శ్వాసల తర్వాత మీరే ఆ భ్రమరీ సౌండ్ అనేది ఇన్సైడ్ ఫీల్ అవుతారు. ప్రతి అవయవానికి ఆ వైబ్రేషన్ అనేది పోతుంది. ఇది ఒక భూమి తిరిగే సౌండ్ కూడా అనే సౌండ్ వస్తుంది. ఒక 12 రౌండ్లు చేశాక లేదా 5 మినిట్స్ చేశాక ఇలా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని కొద్దిసేపు శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. శ్వాస కామ్ అయిన తర్వాత జెంటిల్గా రబ్ చేసి ఐస్ కవర్ చేసి వామ్ సెన్సేషన్ ఫీల్ అయ్యి ఐస్ ఓపెన్ చేసి మీ పామ్స్ని చూసుకొని నమస్కారం చేసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. ఇలా ఇది మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. స్టమక్ ఎంటీగా ఉండాలి. వేరే ఏదైనా డిజీజెస్ ఉన్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు చేయొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్, ఏదైనా డిస్కంఫర్ట్ చెవుల్లో కానీ ఏదైనా బ్రెయిన్ సర్జరీస్ కానీ ఇలా అయిన వాళ్ళు మీరు డాక్టర్ సలహా మేరకే చేస్తుంటేనే భ్రమరీ ప్రాణాయామ ప్రతిరోజు సాధన చేస్తుంటేనే మీరు ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వగలుగుతారు. ఈ ప్రాణాయామ వలన మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ముందుగా చెప్పుకున్నట్టు మెమొరీ పెరుగుతుంది, ప్లస్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ మర్చిపోతుంటాం కదా, ప్రతి ఒక 5-6 పనులు చేసేటప్పుడు ఒక పని మర్చిపోతుంటాం. అలా మర్చిపోకుండా కొంచెం మనకి గుర్తుండే విధంగా బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అలాగే ఇలా చెవులు ఇలా చేసి ఆ భ్రమరీ సౌండ్ని చేస్తాం కదా, ఈ చెవులో ఉన్న ప్రతి కణము క్లియర్ అయ్యి మనకి చెవి వినికిడి శక్తి పెరుగుతుంది. కొంతమందికి ఒక ఏజ్ రాగానే వినికిడి శక్తి అనేది తగ్గుతుంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల వినికిడి శక్తి అనేది పెరుగుతుంది. అలాగే బ్రెయిన్లో ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. అలాగే థ్రోట్ మజిల్స్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. మనము వెనక భాగం నుంచి శ్వాసని వదులుతాం కాబట్టి ఈ నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ సజెషన్స్ కానీ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.